12వ రాశి మీనరాశి అండి. మీనరాశి వారికి 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వారి మీనరాశి వారి జాతక బలం, జ్యోతిష్య బలం, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం వారి జ్యోతిష్యం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. ఇది చాలా పురాతనమైన కాలం నుంచి నడుస్తుంది. గవ్వల్ని లెక్కబెట్టి కౌంట్ చేసి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి గణిత శాస్త్రం ఎలా చెప్తారో అలా చెప్తారండి. కొన్ని గవ్వలు గవ్వలు పడతాయండి. అలా 3 పడవచ్చు, 2 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 9 పడవచ్చు, 11 పడవచ్చు, 20 పడవచ్చు. అది ఉచ్చ స్థానమా లేకుంటే నీచ స్థానమా, లేదా వారికి ఆ సంఖ్య మంచిదా కాదా, వాటి వలన ఏమైనా ఇబ్బంది చిక్కు చికాకుంటే ఏం చేయాలనేది తెలుస్తుంది. ఆ యోగ బలం ప్రకారం చూస్తామండి. మీనరాశి వారి పేరు మీద 3 సార్లు గవ్వలేసి చూస్తామండి. మొదటిగా చూద్దామండి. గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి జాతక బలం. ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గురుడు అధిపతి అండి. బృహస్పతి అధిపతి విద్యాకారకుడు, సంతాన కారకుడు, కుటుంబ కారకుడు, అలాగే మేధావి కారకుడు, అలాగే జ్ఞానకారకుడు. కానీ జ్ఞానకారకుడు అంటే మాత్రం విద్య అంటే ఒకరు చెప్తే వినటం అండి. అలాగే జ్ఞానకారకుడు అంటే ఒకరు చెప్తే విని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం నడవటం విజ్ఞానం అండి. అసంటి జాతకం ఉంటుంది వీరి జాతకానికి. గురు చెప్పిన విద్య అనేది వీరు కొన్ని సంవత్సరాలైనా సరే మాత్రం చిన్నప్పుడు ఎప్పుడో విన్న మాటల్ని గుర్తు పెట్టుకొని వాటిని ఆచరించి నడిచి ఓ దారికి నడిచే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. దైవ లక్షణం చాలా ఉంటుంది వీరి జాతకాన్ని. రేవతి నక్షత్రం వారికి మాత్రం శుభ ఫలితం ఉంటుందండి. కానీ మాత్రం రేవతి నక్షత్రానికి ఏనుగు పాదం ఉంటుందండి. మాత్రం ఏనుగు అధిపతి కాబట్టి స్త్రీలకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది ముఖ్యంగా. అలాగే మాత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి వీరి జాతక బలంలా. ముఖ్యంగా వీరి జ్యోతిష్యముల గ్రహానుకూలంగా చూడాలంటే రాహువు పడ్డాడండి. గురు రాహుల కలయిక బాగలేదు వీరి జాతక బలానికి. భార్యాభర్తల సంసారంలో మాత్రం గొడవలు ఉంటాయండి. ఒకరి మొదలు ఒకరు ఉండరు. ఎవరు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి ఉంటుంది. అలాగే అత్తమాల నుంచి తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల నుంచి అత్తమాలకు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లల నుంచి కూడా ఒకరి మాట ఒకరు వినరు. అలాగే ఇంట్లో అశాంతి వాతావరణం ఉంటుంది. చిక్కులు చికాకులు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది. ఆ నక్షత్రంలో పుట్టినవారు, ఈ రాశిలో పుట్టినవారు గురించి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వారికి తెలిసిన వారు కావచ్చు మాత్రం మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.